తన తండ్రిని ఎంత ఆప్యాయంగా చూసుకునేదో నన్నంత ఆప్యాయంగా చూసుకుందయ్యా, నన్నంత ప్రేమగా చూసుకుందయ్యా. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎట్లా మారతారా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లా మారిపోద్దా? అలాగని నేనే మంచివాడిని కాదయ్యా. ఊరిలో ఉన్నప్పుడు నా కోడల్ని సతాయించినోడే కానీ ఒక తండ్రిగా ఏనాడు ప్రేమను పంచినోని కాదు. పేరుకు మామ, వయసు పెద్దదే కానీ నా వయసుకు తగినట్లుగా నేను ఎప్పుడు ప్రవర్తించలా. ఏనాడు నా కోడలకు నేను ప్రేమను పంచకపోయినా నా కోడలు ఉందయ్యా. వయసు చిన్నదే కానీ వాక్యం విన్న తర్వాత నా కోడలు మారిన విధానం చూసి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా మారతారా? ఎంత సాత్వికులు అవుతారా? ఇలాంటి క్షమాపణ హృదయం ఉంటుందా? ఇలాంటి ప్రేమతత్వం ఉంటుందా? గతంలో జరిగినవన్నీ మర్చిపోయి శత్రువు కూడా ప్రేమను పంచుతారా? నా కోడలను చూసిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి రావాలనే ఆశ నాకు పుట్టిందయ్యా. విన్నారు ఈ మాట? ప్రసంగం కాదు, నీ ప్రవర్తనే ఒక నిశ్శబ్ద విప్లవంగా ప్రజల మధ్యలో పనిచేయాలి. పెద్దగా చెప్తా మేమేన్. ప్రసంగాలు చేసే కాలం అయిపోయింది. రాగల కాలాల్లో సువార్త సభలు ఏర్పాటు చేయటానికి ప్రభుత్వాలు అనుమతిస్తాయో లేదో భయంకరమైన దినాలు. ఒక చోట మీటింగ్ పెట్టాలంటే భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయితే నేనంట ఇక మీదట నోటితో సువార్త కాదు, మన ప్రవర్తనే ఒక సువార్తగా ఉండునుగాక. మౌనంగా సువార్తను చాటి చెప్పే వ్యక్తులుగా ఉందుముగాక. మీరు అనొచ్చు, అన్నయ్య మౌనంగా ఎట్లా ప్రసంగం చేయగలమన్నయ్య? లాజరు ప్రసంగం చేయలేదా? సరే, లాజర్ను పక్కన పెట్టండి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మొదటి 3 వచనాలు 19వ అధ్యాయం. నా వైపు చూడు, నాతో కలిసి చెప్పండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు దేవుని చేతిని ప్రచురపరచుచున్నవి. 2వ వచనం, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది. 3వ వచనం పెద్దగా చెప్పండి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. నా వైపు చూడండి, నాతో కలిసి నా వైపు చూసి చెప్పండి తల్లి. అంతరిక్షములు, కొంచెం పెద్దగా చెప్పు కిషోర్ గారు, పెద్దగా. అంతరిక్షములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఒకసారి నా వైపు చూసి చెప్పాలి. అంతరిక్షంలో ఎవరున్నారు? సరే, అంతరిక్షంలో ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సూర్య చంద్ర నక్షత్రాదులు దేవుని మహిమను ప్రకటిస్తూ ఉన్నాయట. ఎప్పుడైనా సూర్యుడు మీ ఇంటి పక్కొచ్చి, పురుషోత్తం గారు దేవుడు ఎంత మహిమ కలిగిన వాడో అని ఎప్పుడైనా ఒక ప్రసంగం చేసిందా? చంద్రుడు మన ఈ వేసవి కాలంలో పల్లెటూళ్ళలో నా వైపు చూడాలరా తల్లి. ఈ వేసవి కాలంలో సాయంత్రం అయిందంటే, రాత్రిపూట అయిందంటే ఇంట్లో పండుకునే పుణ్యాత్మలు ఒక్కళ్ళు ఉండరు. ఎక్కడ వేసుకుంటారు చెప్పండి? మంచాలు 6 బయట వేసుకొని. నేను ఒకసారి సొక్క లెక్క పెట్టే కార్యక్రమం కూడా చేశా కదా. ఆ నిండు వెళ్ళేలా అక్క ఊరు వెళ్ళిపోదాం. నా వైపు చూడండి. ఆ వెన్నెల చూసుకుంటా హాయిగా చూసుకుంటా ఉండేవాళ్ళం కదా. ఎప్పుడైనా ఆకాశంలో చంద్రుడు నీ వైపు చూసి రే తల్లి, నీ దేవుడు ఎంత మహిమ కలిగిన వాడో తెలుసా అని ఎప్పుడైనా ప్రసంగం చేసిందా? బైబిల్ ఏమని రాసిందో తెలుసా? వాటికి భాష లేదు. 3వ వచనం, నా వైపు చూడాలి. వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, స్వరం వినపడదు, నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్తుంది. సూర్యుని చూడటంతో సూర్యుడు ఏమంటాడు తెలుసా? ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సన్ 1,40,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత. అంత భయంకరమైన వెలుగును ధరించిన వాడు సూర్యుడు. సూర్యుడే అంత వెలుగును ధరించిన వాడైతే సూర్యుని సృష్టించిన దేవుడు ఇంకెంత వెలుగును ధరించిన వాడో కదనని ఆ సూర్యుడు దేవుని ఔన్నత్యాన్ని చాటి చెప్తున్నాడు.
రాత్రిపూట వెన్నెల. వెన్నెలే ఇంత ప్రశాంతంగా ఉంటే వెన్నెలకి ఇంత ప్రశాంతతనిచ్చిన దేవుడు ఇంకెంత ప్రశాంతతనిస్తాడోనని శబ్దం లేకుండా, మాట లేకుండా, ప్రసంగాలు లేకుండా, పదాలు లేకుండా మౌనంగా దేవుని మహిమను కొనియాడుతూ ఉన్నాయి. అమ్మా, అయ్యా, నా వైపు చూడండి. నువ్వెక్కడ బ్రతుకుతున్నావో, నువ్వు బ్రతికే ప్రతి చోట నా యేసుకు నేను ప్రతినిధిగా బ్రతకాలి. నా మాటల్లో ప్రజలు నా యేసును చూడాలి. నా నడకలో ప్రజలు నా యేసును చూడాలి. యేసయ్యా, నా స్వభావం కనపడకూడదు, నా వ్యక్తిత్వం కనపడకూడదు, నా శరీర సంబంధమైన ఉద్రేకం ప్రజల మధ్యలో కనపడకూడదు. నేను చనిపోవాలి, నాలో మీరు ప్రత్యక్షం కావాలి. నా నడకలో, పడకలో, నా ప్రవర్తనలో, నా సమస్త హావభావాల్లో లోకానికి నిన్ను చూపించే వ్యక్తిగా నేను బ్రతకాలని మనం మౌనంగా పనిచేసుకుంటూ వెళ్దాం. లాజరును చూడటానికి ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా క్రైస్తవ మందిరాలకు రాగల కాలములు ప్రజలు చెదురుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. రెండవది, మార్తక్కుంది, మరియక్కుంది అనండి ఒకసారి పెద్దగా. చర్చిలో మరియక్కలు ఉండాలా, మార్తక్కలు ఉండాలా? మార్తక్క ఎప్పుడు చూసినా పని 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 విస్తారమైన పనులు పెట్టుకుందంట. విస్తారమైన పనులు. కొంతమంది కూడా ఎప్పుడు చూసిన విస్తారమైన పనులు. బండెడు బట్టలు, బండెడు అంట్లు. ఇంతకీ ఇంట్లో ఉండేది ఎంతమంది అంటే ముగ్గురు. ఈ ముగ్గురున్న ఇంట్లో ఏంటో తెలుసా? కొన్న సామానంతా అవి ఎంగిలి కాకపోయినా వేసి తవ్విందే తవ్వి, రుద్దిందే రుద్ది. కొంతమంది ఒక్క సొక్కాయి ఉతకటానికి 3 గంటలు, 4 సొక్కాయలు ఉతకటానికి. అట్లాంటి వ్యక్తులు 10 జతలు ఉతకాలంటే ప్రభు రాకడ వచ్చే వరకు ఉతుకుతూనే ఉంటారు. కొందరు విస్తారమైన పనులు ఉంటారు. ఎప్పుడు చూసినా పని 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 పని. మార్తక్క ఉంది, ఎప్పుడు పని. మరి అక్క ఎప్పుడు చూసినా పాదాల దగ్గర పాదాల దగ్గర పాదాల దగ్గర. మీరు చూడండి, లోకాసు వార్తలో మరియా మార్తలను చూస్తాం, యోహాను సువార్తలో మరియా మార్తలను చూస్తాం. అక్కడ చూసిన అక్కడ చూసిన మార్తక్క పనే. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా మార్తక్క పనే నేనంట. ఇక్కడికి వచ్చి మరి అక్క, అంత మునుపు యేసయ్య పాదాల దగ్గర నువ్వు కూర్చున్నావుగా, నువ్వు లేక్క. నేను యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటాను, నువ్వు లేక్క అని అక్కకు పని అప్పగించి తాను కూర్చోవచ్చుగా. లేదు, అక్కెప్పుడు పనే. మరి అక్క ఎప్పుడు చూసినా ఎక్కడ కూర్చునేది? నేను ఒక మాట చెప్తా. నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో నీ ఆత్మీయతకు ఎలాంటి పునాది వేసుకుంటావో అలాంటి పునాది మీదే నీ భవిష్యత్తు కట్టబడుతుంది. సరే, ఈరోజు ఒక పునాది వేసుకో. ఎలా? నేను ఒక మంచి ప్రార్థనా పరురాలిగా బ్రతకాలి అని అనుకొని కనీసం రోజుకొచ్చి ఒక 2 గంటలైనా ప్రభుతో గడపాలి. పునాది వేసుకో. ఇంకో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ప్రార్థనా జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావు. నీ పునాది సరిగ్గా లేకపోతే, కొంతమంది చూడండి, రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఎలా ప్రార్థన లేదో, రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఎలా ప్రార్థనా జీవితం ఉండదో, 10 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా బ్రదర్ ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నానన్నా. రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నావు? దానియేలు ప్రార్థన అన్నా 3 సార్లు. ఎప్పుడెప్పుడు చేస్తున్నావు? పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడన్నా, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడన్నా, రాత్రి భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నానన్న. ఇక జీవితాంతం అదే ప్రార్థన ఉంటుంది. నా మాట మీరు అర్థం చేసుకోండి. దైవభక్తి సంబంధమైన మనసు మొదటి నుంచి నువ్వు కలిగి బ్రతికితే 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా ఆ దైవభక్తి సంబంధమైన మనసు నీలో నుంచి ఎవ్వడూ దొంగిలించలేడు. విన్నారు ఈ మాట? కొంతమందికి మోకరించడం అంత ఇష్టం ఉండదు, మోకరించి ప్రార్థన చేయటం అంత ఇష్టం ఉండదు. రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో అట్లాగే చూసామనుకోండి, 10 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ ఆత్మీయ స్థితి అట్లాగే ఉంటుంది. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన మొట్టమొదటి దినాల్లోనే నేనెందుకు ఒక మంచి ప్రార్థనా పరుణ్ణి కాకూడదు? ఓ మంచి దైవికమైన వ్యక్తి నేనెందుకు కాకూడదు?
ఓ దైవికమైన ఆసక్తితో నేనెందుకు బ్రతకూడదని ప్రారంభం నుంచి దైవికంగా కట్టబడతారే, వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత కూడా ఆ దైవికమైన మనస్సును వాళ్ళు కోల్పోరు. అందుకని నేనంట, మన పునాదే దేవుని సన్నిధిలో సరిగ్గా ఉండును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ మార్త దగ్గరకు వస్తాం. మార్త పరిచర్య చేసింది లోకాసు వార్తలో. మరి ఇక్కడ కూర్చుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, అయ్యా బోధకుడా, నన్ను కూర్చున్న చింత నీకు లేదా? ఏమి ఇక్కడ కూర్చుని కొంచెం నాకు వచ్చి సహాయం చేయమని చెప్పొచ్చు కదా అని అంది. అప్పుడు ప్రభువారు అన్నారు, మార్త, నువ్వు విస్తారమైన పనుల వల్ల నువ్వు తొందరపడుతున్నావు, అవసరమైనది ఒక్కటే అని ప్రభు అక్కడ గద్దించారు. రైట్, అక్కడ గద్దించారు కదా. కానీ యోహాను సువార్తకు వచ్చేసరికి మార్త అదే ఉపచారం చేస్తుంది. చూడండి అన్నమాట, యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి చెప్పండి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చుండిన వారిలో ఒకడు. కొంచెం నా వైపు చూడాలి ఇక్కడ. నేను లాజరు అనే చోట చదివినప్పుడు మొదట్లో ఏమనుకున్నాను తెలుసా? మార్తమ్మకి హెల్ప్ చేయటానికి లాజరు పోయాడేమో అనుకున్నా. కానీ ఏమైనా రాసిందో తెలుసా? లాజరు కూడా భోజనానికి కూర్చున్నాడు, కానీ కూరగాయలు కట్ చేయటానికి వెళ్ళా. కనీసం కొత్తిమీర కట్ట తెంపటానికి కూడా వెళ్ళాల, ఉల్లిపాయలు కట్ చేయటానికి కూడా వెళ్ళాల. కానీ ఎక్కడ కూర్చున్నాడంటే అక్కడ మాత్రం రెడీయే, ఇక్కడ మాత్రం కుదరదు అంటున్నాడు. ఇక్కడ లాజరు ఉన్నాడు, లాజరు ఉన్నాడు, మరియా ఉంది, వాళ్ళతో పాటు యేసు ప్రభు శిష్యులు కూడా ఉన్నారు. ఇది కృతజ్ఞతా విందు. ఒకసారి నా వైపు చూడండి. లోకాసు వార్తలో చాలా కొద్ది మందే ఉన్నారు అనుకోండి, 10 మంది ఉండి ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ 10 పక్కన 1 సున్నానో 2 సున్నాలా, 1 సున్నా చాలే, 1 సున్నా పెట్టాలి అంటే 100 మంది. 10 మందికి సనిగితే 100 మందికి మానవ భాషలో చెప్పాలంటే దుమ్మెత్తిపోయాల. మౌనంగా తన పని తాను చేసుకుంటే బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. మీరు ఎప్పుడైనా దేవుడి మందిరంలో పరిచర్య చేయటానికి అవకాశం ఇస్తే నమ్మకంగా ఎంత కష్టమైనా పరిచర్య చేయండి. పరిచర్య ఇచ్చిన దేవుడే పని చేయటానికి సామర్థ్యం కూడా దేవుడు ఇస్తాడు. నా మాట మీరు విన్నారా? పని చేయటానికి సామర్థ్యం కూడా దేవుడు ఇస్తాడు. సనుక్కుంటా నువ్వు పరిచర్య చేసావనుకో, గొనుక్కుంటా నువ్వు పరిచర్య చేసావనుకో, నీ చేతుల్లో నుంచి పరిచర్య లాగి యోగ్యమైన వాడికి ఇస్తాడు. యోగ్యమైన వాడికి పరిచర్య ఇచ్చిన తర్వాత నువ్వు ఒట్టి చేతులతో ఎన్ని సంవత్సరాలు గడిచినా నన్ను పరిచర్యలు వాడుకోవట్లేదే, నా చేతిలో నుంచి పరిచర్య లాగేశారే, అయ్యో నేను ఒట్టిగానే మిగిలిపోయానే, వచ్చిపోయేవాడిగా మిగిలిపోయానే ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. విన్నారా నా మాటలు? దైవజనుడిగా దేవుడు నాకు ఏ పరిచర్య ఇచ్చాడో కష్టం కాదు. ఈ పరిచర్య ఇచ్చిన దేవుడే పరిచర్య చేయటానికి సామర్థ్యం కూడా దేవుడిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నిలవబడు ఒక చిన్న పని చేయటానికి సామర్థ్యం ఇస్తే ఆ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే భవిష్యత్ కాలంలో అనేక గొప్ప పనులు చేసే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు పని అప్పగించేటప్పుడు ఒక విచిత్రమైన మాట చెప్తా, నా వైపు చూడండి. భవిష్యత్తులో నీకు అప్పగించబోయే పని ఒకటి ఉంటుంది. అప్పగించబోయే పనికి సంబంధం లేని పని అప్పగిస్తాడు. సంబంధం లేనట్లుగా ఉంటుంది కానీ గొప్ప సంబంధం ఉంటుంది. మోషేను గూడు రేపి మిద్యాన అరణ్యానికి తీసుకొచ్చి మిద్యాన అరణ్యంలో రాజుగా కూర్చోబెట్టి, నాయనా భవిష్యత్తులో 6 లక్షల మంది యోధులను 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నీకు అప్పగించబోతున్నాను. వాళ్ళని నడిపించాలంటే ముందు నీకు ట్రైనింగ్ ఉండాలి కదా. మిద్యానులో ఈ చిన్న గ్రామానికి నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, ఈ మండలానికి ఎంఆర్ఓగా ఉండు, ఈ జిల్లాకి కలెక్టర్గా ఉండని ఒక మండలాన్ని రాసిచ్చాడా, గొర్రెలు రాసిచ్చాడా? పెద్దగా చెప్పండి సార్. మండలం ఏలూరు రాసిచ్చాడా?
ఏమా ఏలూరు ఏమో రాసిచ్చాడా? అమ్మా రాసిచ్చాడా? ఏం రాసిచ్చాడు? రాసిచ్చాడు, గొర్రెలు రాసిచ్చాడు. ఇప్పుడు మోషే అనుకోవాలా, దేవా వాటయ్యా, నేనేంటి, నా హోదా ఏంటి, నా స్థాయికి తగిన పని నువ్వు ఇవ్వలేదయ్యా, అసలు మిస్టేక్ అంతా దేవుందా? నేనేంటి ప్రభా, నేను ఎంత క్వాలిఫైడ్, సకల విద్యలు యందు ప్రవీణున్నయ్యా, అసలు ఇశ్రాయేలీలందరిలో నాలాంటి జ్ఞాని ఎవరు? ఇలాంటి జ్ఞానికి వెర్రోళ్ళు చేసే పని అప్పగిస్తావా? వాట్, అసలు ఎవరిని ఎట్టా వాడుకోవాలో నీకు తెలియదయ్యా అని దేవుడు నేను ఉండాలా. కానీ విచిత్రం తెలుసా, ఎవరినిచ్చాడు? రే నాన్న, ఈ గొర్రెలను జాగ్రత్తగా కాపాడితే ప్రజలు కూడా గొర్రెలు అంటోళ్ళేరా, ప్రజలు కూడా గొర్రెలు అంటోళ్ళే. ఈ గొర్రెలను జాగ్రత్తగా కాపాడుకుంటే, ఈ గొర్రెలను ఓర్చుకుంటూ సహించుకుంటూ భరించుకుంటూ వెళ్తే, రేపు ప్రజలుగా పిలువబడుతున్న ఈ మందను కాపాడితే రేపు మందిని కాపాడేవాడిగా నువ్వు మార్చబడతావు. ఏది కాపాడితే? పెద్దగా అద్భుతం. సంబంధం లేని పని దేవుడు అప్పగించాడు. సంబంధం లేదు అనుకుంటాం, కానీ సంబంధం ఉంటుంది. అందుకని నేనంటా, దేవుడు నీకు ఏ చిన్న పని అప్పగించినా నమ్మకంగా చెయ్యి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. గొలియాతును దావీదు గురి చూసి కొట్టాడు కదా, ఒకసారి నా వైపు చూడండి. గొలియాతును దావీదు గురి చూసి కొట్టాడు కదా. దావీదుకు గురి చూసి కొట్టడం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి, ఏమండి టైపు నేర్పబడును, కంప్యూటర్ నేర్పబడును, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పబడును, జావా నేర్పబడును, పైతానా సైతానా ఏదో ఉంది కదా, పైతాన్ నేర్పబడును. దావీదు ఎక్కడైనా గురి చూసి కొట్టడం ఎలా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నేర్చుకున్నాడా? సమాధానం చెప్పండి, పెద్దగా చెప్పండి సార్. ఏ ఇన్స్టిట్యూషన్కైనా వెళ్ళి రాయితో గురి చూసి కొట్టడం ఎట్లా? ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ ఏమైనా తీసుకున్నాడా? నో. ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా? మరి గురి చూసి కొట్టడం ఎట్లా నేర్పాడు? ఎట్లా వచ్చింది దీనికి? తండ్రి గొర్రెల మంద ఇస్తే దావీదు ఎక్కడా కూడా నేనేంటి దావీదుని, మా అన్న ఎలియాబు ఉన్నాడు, వాడినేమో సైన్యంలో చేర్చాడు, పెద్దోళ్ళు 9 సైన్యంలో పెట్టాడు, నన్ను గొర్రెలు కాయటానికి పంపిస్తాడా? ఏమి తండ్రిరా ఈ తండ్రి? అసలు తండ్రివేనా? ఏదో అనండి, అసలు తండ్రివేనా? నీలాంటి సహజంగా వేరే ఏ మనిషి అయినా తండ్రి ఎంత అన్యాయం చేస్తాడా అని అంటారు కదా. కానీ అద్భుతం, దావీదు దేవుడు తనకు అప్పగించిన ఆ గొర్రెల మందను జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఈ గొర్రెల మందకి తోడేలు వచ్చింది. ఇక్కడున్నాడు దావీదు, అక్కడెక్కడో తోడేలు ఉంది. తాను వెళ్ళేలోపు తోడేలు ఏదైనా చేయొచ్చు. రాయి తీసుకునేవాడు, ఇసిరి కొట్టేవాడు. తన బలం సరిపోనంత దూరంలో ఉన్నప్పుడు ఒడిసుల్లో పెట్టేవాడు. అది క్యాట్ బాల్ అంటారు చూసారా, చిన్నప్పుడు పిట్టలు కొట్టేవాడు మనోళ్ళు కదా. అట్లాంటి ఒడిసులు తీసుకొని ఇసిరి కొట్టేవాడు. మొదటిసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, రెండోసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, నాలుగోసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఆ గొర్రెలు కాసేటప్పుడు గురి చూసి కొట్టడం నేర్చుకున్నాడు. కానీ ఆ తోడేళ్ళను గురి చూసి కొట్టడం ఎక్కడ వచ్చిందే, ఇది రేపు గొలియాతును కొట్టడానికి ఉపయోగపడుతుంది అని దావీదు అనుకోలా, కానీ దేవుడు అనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? దావీదా, ఈ గొర్రెల మంద విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే, గొర్రెల మందను మేపే విషయంలో జాగ్రత్తగా ఉంటే, గొర్రెల మందను కాపాడే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే, ఈరోజు నా వైపు చూడాలి, ఈరోజు గొర్రెలనిచ్చాను, రేపు జనాన్ని ఇస్తాను నీకు. ఈరోజు కాపరిగా గొర్రెలకు కాపరిగా నిలవబెట్టాను, రేపు జనాలకు కాపరిగా నిలవబెడతాను అని దేవుడు ఉద్దేశించాడు. చిన్న పనిలో దావీదు నమ్మకంగా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు గనుకే గొలియాతును గురి చూసి కొట్టాడు. రాజులు చేయలేని కార్యం దావీదు చేశాడు. ఒక మాట మీకు ఎట్లా చెప్పినా కూడా అర్థం కాకపోతే మీ తెలుగు భాషలో చెప్తా. వాడు 10వ తరగతిలో సక్సెస్ఫుల్ అవ్వాలంటే డైరెక్ట్గా 10వ తరగతిలో కూర్చోబెడితే సక్సెస్ అవుతాడా? 1వ తరగతిలో కూర్చోబెట్టినప్పుడు
అనండి. పెద్దగానండి సార్. మళ్ళీ ఏ అంటే అట్ట, తర్వాత బి, సి, డి చక్కగా నేర్చుకున్నాడు. 2 ఒకట్ల 2, 2 రెళ్ళు 4, 2 మూడు 6, 2 5 10, 2 6 12 చెప్పాడు. సార్ నాకు 2వ ఎక్కం కాదు సార్, 100వ ఎక్కం చెప్పంటే, అరే ముందు 2వ ఎక్కం బాగా నేర్చుకో, ఏబిసిడీలు బాగా నేర్చుకో, గ్రామర్ బాగా నేర్చుకో. a+b² a² + b². సార్ నాకు a+b² కాదు సార్, tan 30 ఎంతో చెప్పు. ఒరే tan 30 తర్వాత రా, sin 45 తర్వాత రా, ముందు a+b² నేర్చుకోరా. సార్ నాకు ఒకటో తరగతిలో నిపుణతగా ఉండేవాడు, 2వ తరగతిలో నిపుణతగా ఉండేవాడు, 5వ తరగతిలో నిపుణతగా ఉండేవాడు, రేపు పీజీలో అఖండ విజయాలు సాధించేవాడిగా మారిపోతాడు. మరలా చెప్తున్నా, దేవుడు మీకు మందిరంలో బాత్రూములు కడిగే పని అప్పగించాడా? ఆ బాత్రూమ్కి ప్రజలు వెళ్ళినప్పుడు ఏమన్నాలో తెలుసా? ఈ మాట అనొచ్చో అనకూడదో నాకు తెలియదు. బాత్రూములు కడిగే వాళ్ళని ఏమంటారు? పాకి ఏదో అంటారు కదా, ఆ పదం అనొచ్చో అనకూడదో నాకు తెలియదు, అందుకని ఆగాను. పాకి వాళ్ళు అరే పాకివాడు కూడా బాత్రూమ్ ఇంత శుభ్రం చేయడే. ఈ బిడ్డ బాత్రూమ్ ఇంత శుభ్రం చేసింది ఏంటి? నీ పనితనాన్ని చూసి ప్రజలు హర్షించాలి. చిన్న పనిలో నమ్మకంగా ఉండు, గొప్ప వాటి మీద అధికారిగా దేవుడు నిలవబెడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. 3వది మరియక్క ఉంది. మరియక్కను బైబిల్లో ఎక్కడ చూసినా అయస్కాంతానికి ఇనప ముక్కలు అతుక్కుపోయినట్లు, ఈ మాట చెప్పండి, అయస్కాంతానికి ఇనప ముక్కలు అతుక్కుపోయినట్లు మరియక్క ఎక్కడ చూసినా యేసయ్య పాదాలకు అతుక్కుపోయి ఉండేది. లోకాసు వార్తలో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండెను.